చెప్పండి, లోకల్ ఏంటి ఫోకల్ ఏంటి? ఇక కొత్త ఏంటంటారా దీంట్లో? నేను ఎప్పుడు చెప్తా, ఇఫ్ యూ కెన్ రూల్ ఖమ్మం యూ కెన్ రూల్ ఆల్ ఇండియా. అవునా? ఖమ్మం అంటే ఏంటో అప్పుడు అందరికి అర్థమవుతోంది. సో డోంట్ వరీ, ఖమ్మం విల్ బీ ఇన్ కంట్రోల్ అండ్ కాంగ్రెస్ విల్ విన్ ఇన్ ఖమ్మం. నేను ఇక్కడ ఉన్నాగా. ఐఎమ్ గివింగ్ మోదీ గ్యారంటీ కాదు, ది రేణుకా చౌదరి గ్యారంటీ. కాంగ్రెస్ విల్ విన్ ఇన్ ఖమ్మం. ఖమ్మం జిల్లా ఇస్ కాంగ్రెస్ జిల్లా. నేను ఎవరికి ఇస్తే బాగుంటుంది? నాకు ఎవడు చుట్టం కాదు, ఎవడు గొట్టం కాదు. దాంట్లో నా కూతురు లేదు, ఎవరు లేరు. నేను కార్యకర్తలు మాకు కంఫర్టబుల్ గా ఉండే క్యాండిడేట్ ఎవరు వస్తే వాళ్ళని మేము గెలిపించుకుంటాం. అధిష్టానం నిర్ణయం మేము పాటిస్తాం. అదే మా పొగరు. ఎవరు వచ్చినా మేము గెలిపించుకుంటాం. అదే ఎప్పుడు చెప్పిన దాన్ని చేసి చూపెట్టాం కదా. ఇదే కొత్తగా మీరు అందరూ కూడా హిస్టరీ, మీరు కూడా ప్రధానమంత్రి లాగా మీరు గత చరిత్ర గుర్తుపెట్టుకోరు, చదువుకోరు. ఇది ఫస్ట్ టైం ఆ ఖమ్మంలో 9 సీట్లు రావటం. ఎంతమందిని ఎన్ని సంవత్సరాలు గెలిపించారు? మీకు అసలు ఒక షీట్ ప్రింట్ చేసి ఇవ్వాలి వీళ్ళకి. నేను ఓడిపోతే ఏముంది, సీట్లు గెలిచామా లేదా, ఓటు పర్సంటేజ్ గెలిచిందా లేదా. అయినా నాకు 4.5 లక్షల ఓట్లు వచ్చాయి, పైసా పంచకుండా, 6 మంది ఎమ్మెల్యేస్ లేకుండా, స్టార్ క్యాంపెయినర్ లేకుండా, మీడియా సపోర్ట్ లేకుండా. అదేం లేదు సార్, మాకు పునాది ఇంకా బలపరుస్తూనే పోతున్నాము. 4.5 లక్షల ఓటు వితౌట్ గివింగ్ 1 పైసా ఎనీవేర్ ఇన్ ఇండియా. నువ్వు చూపెట్టండి నాకు, షో మీ. నా ఛాలెంజ్. నేను రెడీ పోటీకి, ఇప్పుడైనా రెడీ. రాజ్యసభ ఎలాగూ ఉంది, ఐ కెన్ ఫైట్ లోక్సభ. ఇప్పుడు లేకపోతే హైటెక్ ఇప్పుడు కొత్త క్యాండిడేట్ అని అంటారు మీరే. నేనే పోటీ చేస్తాను, ఏముంది సరదాగా తిరిగేస్తాను. నేను తిరగనక్కర్లేదు కూడా. నామినేషన్ వేసిన మరో క్షణం ఐ విల్ విన్. రాజ్యసభ సీట్ లాగా సునాయాసంగా లోక్సభ సీట్ ఖమ్మంది. సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ.